బాలయ్య బాబు అంటే ఏమనుకుంటారు ఉదర్ ఉదర్ దేకో ఉదర్ ఉదర్ ఏది ఉదర్ ఉదర్ దేకో జై బాలయ్య. సో గైస్ గురుగ్రామ్లో తెలుగు మూవీస్ లేవు తెలుసు కదా, మనం అసలుకే మూవీ లవర్. ఇక దురంధర్ మూవీకి వెళ్తున్నాం. ఇక యాక్చువల్గా ఏంటంటే దురంధర్ 2 అనుకున్నారు ఫస్ట్ పార్టే. యాక్చువల్గా ఫోన్లో చూద్దామంటే టైం లేదు. ఇక ఏం చేసినామంటే 92 రూపీస్ అట్లా టికెట్ ఈరోజు. సో ఇక నేను అందరిని ఎగేసిన పోదాం పారా థియేటర్లో చూసే సినిమా రా అది ఇది అని చెప్పి పట్టుకొచ్చిన. నెలకు మినిమం ఒక 4 సార్లు థియేటర్ పోతే మనకు మనసు ప్రశాంతంగా ఉండదు. అలాంటిది ఇక్కడ తెలుగు సినిమాలు లేవు, ఏం చేద్దాం గైస్. ఇక సచ్చినట్టు ఏదో ఒక థియేటర్కి అయితే పోవాలి మనం. ఇదే గైస్ గురుగ్రామ్ పెప్సీ పీవీఆర్ అంబియన్స్ మాల్ వచ్చేసాం థియేటర్కి. యాక్చువల్గా ఏంటంటే మొన్ననే పోదాం అనుకున్నాం కానీ 340 రూపీస్ ఉంది. ఇక ఈరోజు ఏంటంటే 92 రూపీస్ ఉన్నాయని వచ్చేసాం. ఇక దోసకాలు అందరినీ పట్టుకొని వచ్చిన. యాక్చువల్ అయితే మా ఎవరికి హిందీ రాదు గైస్, కానీ ఇక తెలుసు కదా జస్ట్ అట్లా మూవీ సౌండ్ ఇక 90 రూపాయలకు 3 గంటలు వేసి కూర్చోవచ్చు కదా. ఇక తెలుగు కాదు హిందీ, ఓటీటీలో హిందీ ఉన్నా కానీ ఓటీటీలో తెలుగు ఉన్నా కానీ మేము హిందీకి వచ్చేసాం. ఇక ఎందుకో తెలుసు కదా గైస్, ఇక ఫైటింగ్ సాంగ్స్ అవి ఇవి ముక్క అర్థం కాదు కానీ ఏం కాదులే, థియేటర్లో చూడాలి అలాంటి సినిమాలు, కొంచెం ఆ వైబ్ వస్తుంది 2 months తర్వాత. యాక్చువల్లీ ఇప్పుడు ఫస్ట్ పార్ట్ 2 నెలలు ముందే చూస్తే సెకండ్ పార్ట్ కోసం ఒక 2 నెలలు వెయిట్ చేయాల్సి వస్తుంది. అందుకే మేము ఏం చేసామంటే నేను చూడలేదు, నేనైతే మూవీ చూడలే. సో రేపు సెకండ్ పార్ట్ రిలీజ్. సో ఈరోజు ఫస్ట్ పార్ట్ చూస్తే ఆటోమేటిక్గా రేపే మనం సెకండ్ పార్ట్ చూడొచ్చు. అందుకే ఈరోజు థియేటర్కి వచ్చేసా. ఇన్ని రోజులు ట్రైలర్ కూడా చూడలే, పొద్దునే చూసిన ట్రైలర్. షో టైంకి ఇంకా 10 నిమిషాలు ఉన్నది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ పియానో ఉన్నది, చూద్దాం. ఇక్కడ చూడండి పియానో టింగ్ టింగ్ డ్యూట్ సినిమా మ్యూజిక్ కొట్టాలా. ఎవర్రా ఇడు సౌండ్ వేస్తలేదు, 90 రూపాయల టికెట్ అని సౌండ్ లేదేంద్ర రే. ఏం థియేటర్ అయ్యా, నేను నచ్చిన కాడికల్లా కంటెంట్ వస్తుంది. ఈ వాడు మధ్యలో ఆపేండు సినిమా, ఎడిటింగ్ కాదు గాయస్, వాడు మధ్యలో ఆపేండు. సౌండ్ తక్కువ ఉన్నదంటే వాడు మధ్యలో ఆపేండు. ఏదో జరుగుతుంది సినిమా మొత్తం. ఇక సబ్డెక్ ఎల్లుండి తెలుగు షో ఉన్నది, సబ్డెక్ ఎల్లుండి తెలుగు షో పోతాయి గురుగ్రామ్లో. ఆడైతే ఇక తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు సినిమా అరే గురుగ్రామ్లో పాకిస్తాన్ ఒకటి దేశేద్దామారా. ఇన్ని వారాలు అవుతాయి. ఓ బై మిస్టేక్ ఆ ఫ్లైట్లకి వెళ్ళో ఆ ఏరోప్లేన్లకి వెళ్ళి ఒక బాంబు పాకిస్తాన్ పడితే ఏమవుతుంది కదరా, పీడ పోతుంది మొత్తం. అసలుకే ప్రతి టెర్రరిస్ట్ అటాక్ వెనకాల ఉంటుందట పాకిస్తాన్. ఓకే గాయస్ అయిపోయింది గాయస్ సినిమా. ఇక ఎల్లుండి అదే ఇక సెకండ్ పార్ట్ చూడాలి. ఇక ఈ సెకండ్ పార్ట్ తెలుగులో పోతా, ఈ హిందీలో చక్కగా అర్థం కాలే. గైస్ హల్దీరామ్స్కి వచ్చినాం. ఇదేదో రాజ్ కచోరీ అట, 160 రూపాయలు అట. ఏం లేదు, ఒక పెద్ద పూరిలా గప్చు పొందగా చెత్త ఉంటుంది కదా, అదంతా వేసేసిండు 160 రూపాయలు అని అమ్ముతాడు. అదే మా వరంగల్ అయితే స్వాగత్ పోతే 40 రూపాయలకు ఉంటుంది కదా, రసమలై అన్నీ ఉంటాయి. 160 రూపాయలు 4 ఐటెంలు తినచ్చు. ఎందుకు ఇట్లున్నది, ఇంత రేట్లు పెట్టి ఎట్లా తింటారు అసలు వీళ్ళందరూ మనుషులేనా? అసలు వీళ్ళకి పైసలు ఎట్లా వద్దాని. బాయ్ గైస్.